తొలి రాతి యుగపు ఆదిమానవుల ఆవాసాలి నరసింహస్వామి గుట్ట. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గండిలచ్చపేట గ్రామం. ఒకానొక భారీ విస్ఫోటనంలోంచి సృష్టి ఏర్పడిందని, ఏకకణ జీవులు, బహుకణ జీవులు, అలా భూగోళంపై సమస్త జీవుల గమనం ప్రారంభమైందని సైన్స్ చెబుతుంది. సృష్టికి సంబంధించి పురాణ ఇతిహాసాలు పలు రకాలుగా వ్యాఖ్యానించాయి. ఆది మానవుడు ఆధునిక మానవుడిగా మారడానికి కొన్ని వేల సంవత్సరాల ప్రయాణం. తనను తాను కాపాడుకుంటూ నిత్యం మనుగడ కోసం ఎడతెగని పోరాటాలు చేయాల్సిన రోజులు. మనం నడిచి వచ్చిన తొవ్వ, మన పూర్వీకుల మూలాలు మన చుట్టూ పరుచుకొని ఉన్న ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్నాయి. నిజానికి మా ప్రయాణం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలోని గుట్టపై పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కథనం కోసం ఉద్దేశించింది. రాతి మెట్లను దాటుతూ గుట్టపైకి చేరాం. సహజ సిద్ధంగా వెలిసిన రాతి గుహ పరుచుకొని చుట్టూ సొరికలు. ఈ సొరుకలో స్వయంభుడు లక్ష్మీ నరసింహస్వామి రాతి విగ్రహం. ఈ సరుకులో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి తరతరాలుగా పూజలు అందుకుంటున్నట్టు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం. ఈ గుడిపై బ్రాహ్మణిజపు చూపు ఇంకా పడలేదు. గ్రామస్తులే స్వయం పూజారులుగా ఎవరికి వారు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గుహల వెనుక కనుమరుగైపోయిన చరిత్ర మూలాలు ఏమై ఉంటాయి అన్న ప్రశ్న నుంచి వెతుకుతూ వెళ్ళిన క్రమంలో తొలి రాతి యుగపు ఆది మానవుల జాడలు వెలుగు చూశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూలవాగు, మానేరువాగు, నక్కవాగు పరివాహక ప్రాంతాల్లో ఆది మానవులు నివసించిన అనేక ప్రాంతాలు వెలుగు చూశాయి. సిరిసిల్ల పట్టణానికి ఆనుకొని శాంతినగర్ శివారులో మానేరు తీర ప్రాంతంలో ఆది మానవులు వాడిన అనేక రాతి పనిముట్లను, ఆయుధాలను చరిత్రకారులు గుర్తించారు. కథనాల కోసం జరిగిన మా ప్రయాణంలో కొన్ని వెలుగులోకి తెచ్చాం. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామ శివారులోని గుట్టల్లో గ్రామస్తులు మైసమ్మ గుండుగా పిలిచే రాతి గుహల్లో ఆనాడు ఆదిమానవులు గీసిన చిత్రాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లె శివారులో గుట్టల్లో కూడా మైసమ్మ గుండుగా పిలిచే గుహల్లో ఆదిమానవులు గీసిన చిత్రాలు ఉన్నాయి. ఇది నక్కవాగు పరిహాక ప్రాంతంలోనే ఉంటుంది. సమూహాలుగా జీవనం సాగించిన ఆదిమానవులు తమ కాలానికి సంబంధించిన అనేక గుర్తులను నిలిచిపోయారు. నరసింహస్వామి గుట్టగా ప్రాచుర్యంలో ఉన్న ఈ ప్రాంతం ఒకనాడు తొలి రాతి యుగపు ఆదిమానవులకు ఆశ్రయం ఇచ్చింది. చుట్టూ ఉన్న పరిసరాల ఆనవాళ్లు వారి జాడలను చూపుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రీస్తుకు పూర్వం 1,50,000 సంవత్సరాల నుండి 50,000 సంవత్సరాల వరకు జీవించిన తొలి పాత రాతియుగపు మానవులు జీవించిన స్థావరాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. గుట్ట శిఖరాగ్రంలో సుమారు 100 మందికి పైగా నివసించడానికి ప్రకృతి సిద్ధంగా గుట్టపై భాగంలో సుమారు 100 మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని తాకుతున్నట్టు రాతి పలకలు పేర్చినట్టు పురుడు పోసుకున్న గుహలు మానవ వికాసపు జాడలు ఎత్తిపట్టి చూపుతున్నాయి. గుహల శిఖర భాగం నుండి చూస్తే మానేరు వాగులోకి నక్కవాగు కలిసిన ప్రదేశం, సిరిసిల్ల పట్టణం, టెక్స్టైల్ పార్క్, అటు పోత్గల వరకు పరుచుకున్న సుందర దృశ్యం చూసి తీరవలసిందే. లక్ష్మీ నరసింహస్వామి గుట్ట గ్రామస్తులు ప్రతి శ్రావణ మాసంలో జాతర నిర్వహిస్తారు. జాతరకు చుట్టుపక్కన గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయానికి సిరిసిల్ల నుండి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్ నుంచి తురకపల్లి మీదుగా ఇటు తంగలపల్లి మండలం మండపల్లి గ్రామం నుంచి రాళ్లపేట నుండి మరో మార్గం ఉంటుంది. ముస్తాబాద్ మండలం నుండి కూడా ఆలయానికి చేరుకోవచ్చు. గుట్ట వరకు గ్రామస్తులు ప్రత్యేకంగా రోడ్డు వేశారు. వేల ఏండ్ల చరిత్రకు వారధిలా నిలబడ్డది లక్ష్మీ నరసింహస్వామి గుట్ట. ఈ ప్రాంతంలో చరిత్రకారులు పరిశోధన చేస్తే కనుమరుగైపోయిన వేల ఏండ్ల చరిత్రను ఈ తరానికి అందించవచ్చు. సహజ సిద్ధంగా పురుడు పోసుకున్న ఆలయ గుహలను ప్రతి ఒక్కరు చూసి తీరవలసిందే. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయగలిగితే
చరిత్రను కాపాడిన వాళ్ళు అవుతారని ప్రజల అభిప్రాయం. ఇది గండి లచ్చపేట నరసింహస్వామి గుట్ట చరిత్ర ముచ్చట. గత కాలపు చరిత్రను మనకు పట్టి చూపుతున్న లక్ష్మీ నరసింహస్వామి గుట్ట తొలి రాతి యుగపు మానవులు నివసించిన గుర్తులు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన గుహలో భాగమైన ఈ దృశ్యాలు సహజసిద్ధంగా ఏర్పడ్డవి. అరుదైన ఈ దృశ్యాలను ప్రత్యేకంగా మీకోసం అందిస్తున్నారు. నరసింహస్వామి దర్శనం కోసం సందర్శన కోసం వచ్చే మిత్రులకు ఓ సూచన. గుహ శిఖరం భాగం ప్రమాదకరమైంది. గ్రామస్తుల సహకారం లేకుండా ఎక్కే ప్రయత్నం చేయకండి. భరోసాతో కథనం వెలుగులోకి తెచ్చేందుకు సహకారం అందించిన గన్నెవారిపల్లె సోపతి కరిక మహేష్ నడిపింపుతో కథనం వెలుగులోకి వచ్చింది. వారికి పీపుల్స్ మీడియా హౌస్ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు. కాలంతో నడుస్తూ మరో కథనంలో మళ్ళీ కలుద్దాం. మీ పోకల సాయి కుమార్.